బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక. From the following particulars, prepare a bank reconciliation statement to find out the cause of differences in two balances as on August 31st, 2016 for 4-Star Private Limited. ఇప్పుడు మనము ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ గురించి చూద్దాము. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే బ్యాంకు నిల్వని ఇవ్వడం జరిగింది 17,000. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏ చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎన్కాష్డ్ డ్యూరింగ్ ద ఆగస్ట్. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎన్కాష్డ్ డ్యూరింగ్ ద ఆగస్ట్. చెక్కు జారైంది కానీ సమన్వయ తేదీ నాటికి దాఖలు కాలేదు. నెక్స్ట్ డివిడెండ్స్ ఆన్ షేర్ కలెక్టెడ్ బై బ్యాంకర్. అంటే మన తరపున బ్యాంకు వారు డివిడెండ్ కలెక్ట్ చేయడం జరిగింది కానీ మనకు ఆ విషయాన్ని తెలియజేయకపోవడం వల్ల నగదు పుస్తకానికి మరి అదేవిధంగా బ్యాంకు పుస్తకానికి మరి వ్యత్యాసం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై ద బ్యాంక్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. అంటే బ్యాంకు వారు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ చార్జ్డ్ చేయటం జరిగింది కానీ ఆ విషయం తెలియజేయకపోవడం వలన మరి ఇరువురి పుస్తకాల్లో నగదు పుస్తకం మరియు మరి బ్యాంకు పాస్బుక్లో తేడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. చెక్ డిపాజిటెడ్ యాజ్ పర్ ద బ్యాంక్ స్టేట్మెంట్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. చెక్కు డిపాజిట్ అయింది కానీ నగదు పుస్తకంలో నమోదు చేయలేదు. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ కాలమన్ ఇన్ ద క్యాష్ బుక్ క్యాష్ షార్ట్ తక్కువగా ఉన్నది, 1000 తక్కువగా ఉన్నది. క్లబ్స్ డ్యూస్ పెయిడ్ బై బ్యాంక్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ నాట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. అంటే బ్యాంక్ ద్వారా క్లబ్స్ డ్యూస్ బ్యాంకు ద్వారా చెల్లించడం జరిగింది మరి అవి క్యాష్ బుక్లో నమోదు కాలేదు. అన్క్రెడిటెడ్ చెక్ డ్యూ అవుట్ స్టేషన్ అనేది 3,900 ఉంది. ఈ ఉన్నటువంటి వ్యత్యాసాలను మరి నగదు పుస్తకం, క్యాష్ బుక్ అండ్ పాస్బుక్లో మనము వీటిని అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. దీనిని మనం చేసినట్లయితే ఇక్కడ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ 17,000 ఉంది. పాస్బుక్ ప్రకారము మరి ఓవర్ డ్రాఫ్ట్ వాల్యూ 17,000 ఉంది. 17,000 ఉంది. ఆ 70,000 పాస్బుక్లో మనకు ఇక్కడ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ రావాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ కదా, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ స్టేట్మెంట్లో 70,000 డెబిట్ వైపు ఉంటుంది. కనుక ఇప్పుడు మనము యాజ్ పర్ పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ సాధారణంగా నగదు పుస్తకము క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది.
మరి అదే నగదు పుస్తకము ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ క్రెడిట్ చూపించినట్లయితే బ్యాంక్ పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. కనుక ఇక్కడ బ్యాంకు పాస్బుక్ ప్రకారము ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ డెబిట్ వైపున 17,000 వేసి, అంటే మనము బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ప్రకారము అంటే పాస్బుక్ నిల్వేస్తే మనము క్యాష్ బుక్ బ్యాలెన్స్ను మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం. రైట్, వేసాము. 17,000 వేయటం జరిగింది. నెక్స్ట్ చెక్ ఇష్యూడ్, చెక్ జారీ చేయడం జరిగింది బట్ నాట్ ఎన్కాష్డ్ డ్యూరింగ్ ద ఆగస్ట్ 2200. చెక్కు జారీ చేయడం జరిగింది కానీ సమన్వయ తేదీకి దాఖలు కాలేదు. చెక్కు జారీ అయినటువంటి సందర్భంలో క్యాష్ బుక్లో క్రెడిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. ఎంత? 2200. అయితే ఇక్కడ మనకు ఎన్కాష్డ్ డ్యూరింగ్ ద ఆగస్ట్ అన్నాం కదా, సో దానిని మనం పాస్బుక్లో డెబిట్ వైపున మనము 2200 ఇక్కడ మనం వేయవలసి ఉంటుంది. కనుక మరి దానిని మన యొక్క పాస్బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్లో డెబిట్ అంటే యాడ్ చేయవలసి ఉంటుంది. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎన్కాష్డ్ 2200. నెక్స్ట్ డివిడెండ్స్ ఆన్ షేర్స్ కలెక్టెడ్ బై బ్యాంకర్, అంటే మన ద్వారా డివిడెండ్స్ కలెక్ట్ చేయటం జరిగింది. అది పాస్బుక్లో క్రెడిట్ వైపున మరి ఎంత 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 విలువ ఉంది? 2300 ఇక్కడ కలెక్ట్ చేసి మరి రాయటం జరిగింది. అలాంటి సందర్భంలో మరి దీనిని యాడ్ చేయవలసినటువంటి ఈ అంశాన్ని డివిడెండ్స్ ఆన్ షేర్ కలెక్టెడ్ బై బ్యాంకర్ 2300ను మరి దీనికి యాడ్ చేయవలసి ఉంటుంటుంది. డివిడెండ్స్ ఆన్ షేర్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ అంటే పాస్బుక్లో ఉన్నటువంటి విలువకు దీనిని యాడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంటరెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ రికార్డెడ్ ట్వైస్, అంటే 2 సార్లు నమోదు చేయడం జరిగింది అక్కడ క్యాష్ బుక్లో. మరి ఛార్జీలు, బ్యాంక్ ఛార్జీలు మరి 2 సార్లుగా నమోదు చేయడం జరిగింది నగదు పుస్తకంలో. మరి ఎంతది? 500 కాబట్టి ఈ 500 ఇంట్రెస్ట్ ఎర్రడ్ అని ఉంది కదా ఇక్కడ. సో 500 ఇంట్రెస్ట్ ఎర్రడ్ ఇక్కడ చూసినట్లయితే దీనిని మనము ఇక్కడ ఇంట్రెస్ట్ చార్జ్డ్ రికార్డెడ్ ట్వైస్ అని మనము యాడ్ చేయవలసి ఉంటుంది. ఏది? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్కు, అంటే మనం పాస్బుక్ స్టేట్మెంట్కు. నెక్స్ట్ చెక్ డిపాజిటెడ్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్, చెక్ డిపాజిట్ చేయడం జరిగింది బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. చెక్ డిపాజిట్ చేయాలి, మరి చెక్ డిపాజిట్ చేసి మరి నగదు పుస్తకంలో నమోదు చేయటం అనేది జరగలేదు కనుక 3400 ఏదైతుందో ఇక్కడ మనం డిపాజిటెడ్ అని రాసి 3400 మనం డెబిట్ వైపు నమోదు చేయాలి. కనుక దీనిని మనకు యాడ్ చేయవలసినటువంటి అవసరం 3400. సో ఈ అంశాలు మనం చేయటం జరిగింది. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ కాలమన్ ఇన్ ద క్యాష్ బుక్, నగదు పుస్తకంలో క్రెడిట్ వైపున కాస్ట్ షార్ట్ 1000 రూపీస్ మరి ఇక్కడ వేయటం జరిగింది. అక్కడ కాస్ట్ షార్ట్ అనేది ఇక్కడ 1000 రూపాయలను వేయడం జరిగింది. దీనిని మైనస్ చేయవలసి ఉంటుంది.
అదేవిధంగా క్లబ్స్ డ్యూస్ పెయిడ్ బై బ్యాంక్. మరి క్లబ్ డ్యూస్ మనకు పే చేయడం జరిగింది యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ నాట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. నగదు పుస్తకంలో నమోదు చేయలేదు. దాని ద్వారా నగదు పుస్తకం ఏమవుతుంది, పెరుగుతుంది. పాస్బుక్ నిల్వ ఏమవుతుంది, తగ్గుతుంది. మరి పాస్బుక్ నిల్వ తగ్గినప్పుడు మరి వాస్తవానికి ఏం చేయాలంటే పెంచాలి. కానీ ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ విలువ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, తగ్గించాలి. ఎంత తగ్గించాలి, 1000 ఇక్కడ 1200, ఈ 1200 రూపీస్ని మనం తగ్గించవలసి ఉంటుంది. నెక్స్ట్ అన్క్రెడిటెడ్ చెక్ డ్యూ టు అవుట్ స్టేషన్ 3900. ఇది పాస్బుక్లో క్రెడిట్ వైపున మరి 3900 వేయాలి. దీనివల్ల పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. వాస్తవానికి డిక్రీజ్ అయితే ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దాన్ని మైనస్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా నిల్వలను మనం దానికి సంబంధించినటువంటి అంశాలను మనము పాస్బుక్ మరియు క్యాష్ బుక్ ఆధారంగా జత చేయవలసినవి, కూడవలసిన వాటిని కూడి, తీసివేసిన అంశాలను తీసివేసి ఈ విధంగా స్టేట్మెంట్లో ఫర్ స్టేట్మెంట్ ఇక్కడ 4 స్టార్ ప్రైవేట్ లిమిటెడ్ స్టేట్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ August 31, 2016 ప్రకారం మనం వీటన్నిటిని కూడి వేసినట్లయితే 8,400 ఉంది. 17,000కు 8,400 మనం ప్లస్ చేసినట్లయితే 25,400. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ ఫిగర్ ఉంది కదా, ఈ ఫిగర్ మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇదన్నీ కూడి వీటి మైనస్ చేయాలి. 25 నుంచి పోతే 19,300 వస్తుంది. ఇది యాజ్ పర్ క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నట్టు. ఇది బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. నెక్స్ట్ మరి ఒక ప్రాబ్లం చూద్దాం. Right. From the following particulars, you are required to find out errors in the cash book bank statement by using missing method and prepare bank reconciliation statement as on 31/12/2016 for Chand Baby Limited. Bank balance overdraft as per cash book. Cash book నగదు పుస్తకం ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ 80,000 ఉంది కనుక 80,000 క్యాష్ బుక్లో డెబిట్ వైపు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చెక్ రికార్డెడ్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ సెంట్ టు ద బ్యాంక్. చెక్ వచ్చింది, వసూలు కోసం బ్యాంకుకు పంపటం అనేది జరగలేదు అన్నప్పుడు నగదు పుస్తకంలో డెబిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది 10,000. మరి ఆ 10,000 మరి వసూలు కోసం పంపలేదు, నాట్ సెంట్ టు ద బ్యాంక్ అన్నాం. చెక్ రికార్డెడ్ ఫర్ కలెక్షన్, చెక్ వచ్చినట్టుగా నమోదు చేసింది. దీనివల్ల నగదు పుస్తకం పెరుగుతుంది, పాస్బుక్ తగ్గుద్ది. నగదు పుస్తకం పెరగటం వల్ల జనరల్గా ఏం చేయాలి, తగ్గించాలి. ఇక్కడ మరి క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్లో ఉంది కాబట్టి మనము ఎంతది 10,000 కాబట్టి 10,000 మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నగదు పుస్తకంలో నమోదు చేసి పాస్ పుస్తకంలో నమోదు చేయడం అనేది జరగలేదు కనుక పాస్బుక్లో 10,000 అనేది క్రెడిట్ సైడ్ నమోదు చేయాలి. కనుక ఇక్కడ మనకు నగదు పుస్తకంలో డెబిట్ వైపు నమోదు చేయడం వల్ల నగదు పుస్తకం నిల్వ అనేది పెరుగుతుంది, పాస్బుక్ నిల్వ తక్కువగా ఉంటుంది. మరి నగదు పుస్తకం నిల్వ సాధారణంగా అనుకూల నిల్వ ఉన్నప్పుడు మరి పెరిగినప్పుడు తగ్గించాలి. కానీ ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పెంచవలసి ఉంటుంది, అంటే యాడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్. ఇక్కడ చూడండి, క్రెడిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ కాస్ట్ షార్ట్ తక్కువగా లెక్కించడం అయిందా. మనకి ఇక్కడ 1,000 ఏదైతే ఉందో అది క్రెడిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్. నగదు పుస్తకంలో మరి ఇక్కడ క్రెడిట్ వైపున 1,000 ఉంది, అంటే దీని వలన మనకు నగదు పుస్తకం నిల్వ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది.
సాధారణంగా అనుకూల నిల్వ ఉన్న సందర్భంలో నగదు పుస్తకం నిల్వ తక్కువగా ఉన్నప్పుడు మరి ఆ నిల్వను పెంచవలసి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఓవర్ డ్రాఫ్ట్ ఉంది కాబట్టి ఇక్కడ తగ్గితే ఏం చేయాలి, పెంచాలి. కనుక దీనిని పెంచాలి అన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయవలసి ఉంటుంది. క్రెడిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ కాస్ట్ చార్ట్. నెక్స్ట్ ప్రీమియం ఆన్ ప్రొప్రైటరైజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పెయిడ్ ఆన్ స్టాండింగ్ ఆర్డర్. మరి ఇక్కడ 5,000 రూపీస్ అనేది చెల్లింపు అనేది జరిగింది. ప్రీమియం ఆన్ ప్రొప్రైటరైజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పెయిడ్ చెల్లించినప్పుడు అది 5,000 అనేది క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ రావడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో నగదు పుస్తకం అనేది మరి తగ్గుద్ది. పాజిటివ్ బ్యాలెన్స్ ప్రకారము క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయిన సందర్భంలో మరి దాన్ని ఇంక్రీజ్ చేయవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్లో ఉన్నది కనుక దానిని మరి తగ్గించాలి, అంటే మైనస్ చేయవలసి ఉంటుంది. 5,000 మన ఇక్కడ ఎంత స్టేట్ ఇది ప్రీమియం క్రెడిట్ సైడ్ 5,000 ఉంది. 5,000 అంటే క్యాష్ బుక్ తగ్గుతుంది. తగ్గితే ఏం చేయాలి వాస్తవానికి అంటే అనుకూల నిల్వ ప్రకారం అయితే పెంచాలి. ఇది ప్రతికూల నిల్వ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనము దానిని యాడ్ చేయవలసి ఉంటుంది. ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పెయిడ్ బై స్టాండింగ్ ఆర్డర్. నెక్స్ట్ 100 బ్యాంక్ ఛార్జెస్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. డెబిట్ వైపున బ్యాంక్ ఛార్జెస్ మనకి ఇక్కడ ఎంత నమోదు చేశారంటే 100 రూపీస్ను మరి ట్వైస్ 2 సార్లు నమోదు చేయడం జరిగింది. దీనివల్ల నగదు పుస్తకం నిల్వ పెరుగుతుంది. పెరగటం వల్ల పెంచితే ఏం చేయాలి, మరి వాస్తవానికి అయితే అనుకూల నిల్వ ప్రకారము ఇక్కడ పెరిగితే తగ్గించవలసి ఉంటుంది. ఎంత 100 రూపీస్. సో బ్యాంక్ ఛార్జెస్ ఇది ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి బ్యాంక్ ఛార్జెస్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. ఇది అయిపోయింది. కస్టమర్స్ చెక్ రిటర్న్డ్ బై ద బ్యాంక్ యాజ్ డిజానర్డ్. కస్టమర్స్ చెక్ రిటర్న్డ్ బై ద బ్యాంక్ యాజ్ డిజానర్డ్. అనాదరణ చెందటం వలన రిటర్న్ వచ్చింది. ఇది 4,000. ఈ 4,000ను క్యాష్ బుక్లో క్రెడిట్ వైపున నమోదు చేయాలి. మరి క్యాష్ బుక్లో క్రెడిట్ వైపు నమోదు చేసినప్పుడు క్యాష్ బుక్ నిల్వ ఏమవుతుంది, తగ్గుతుంది. తగ్గితే వాస్తవం పాజిటివ్ బ్యాలెన్స్ ప్రకారము మరి తగ్గించాలి, తగ్గితే పెంచాలి. అదే నెగిటివ్ బ్యాలెన్స్ ప్రకారం అయితే ఏం చేయాలి, పెంచాలి. తగ్గింది ఇక్కడ పెంచాలి. సో మనం ఇక్కడ ఏం చేయడం జరిగింది, పెంచాలి. ఎంత 5,000 4,000 రూపీస్. 4,000 రూపీస్ ఇక్కడ మనం ఆప్షన్ 4,000 రాయాలి. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ కలెక్టెడ్. బిల్స్ రిసీవబుల్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ డైరెక్ట్లీ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ కంపెనీ నుండి బిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అది డైరెక్ట్గా మరి బ్యాంకు పాస్బుక్లో రాయడం జరుగుతుంది. ఎంత అమౌంట్ 4,000. సో బ్యాంక్ పుస్తకంలో రాయడం జరుగుతుంది. మరి మన నగదు పుస్తకంలో రాయడం అనేది జరగలేదు. ఇక్కడ 4,000 కస్టమర్ చెక్ రిటర్న్ అన్నాడు, బిల్స్ రిసీవబుల్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్లీ బ్యాంకులో రాయడం జరిగింది. అంటే క్రెడిట్ వైపున రాయడం జరుగుతుంది అన్నట్టు. బిల్స్ రిసీవబుల్ ఏదైతుందో ఈ 20,000 బ్యాంకులో రాయడం జరిగింది క్రెడిట్ వైపున, నగదు పుస్తకంలో రాయడం జరగలేదు అన్నప్పుడు నగదు పుస్తకం నిల్వ తక్కువగా ఉంటుంది. వాస్తవానికి తక్కువగా ఉంటే పెంచాలి పాజిటివ్ బ్యాలెన్స్ ప్రకారం. తగ్గింది కాబట్టి దీన్ని ఏం చేయాలి, డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. 20,000 బ్యాంక్ రిసీవబుల్ ఉంటే బిల్స్ రిసీవబుల్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ డైరెక్ట్లీ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ కంపెనీ అండ్ 20,000 నమోదు చేయవలసి ఉంటుంది.
నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ రిటర్న్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్ 6,000. సో చెక్ రిసీవ్డ్ ఎంటర్డ్ ఇన్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. చెక్ వచ్చిన సందర్భంలో నగదు పుస్తకంలో డెబిట్ వైపున రాయటం జరుగుతుంది. మరి ఇలాంటి రాసిన సందర్భంలో 2 సార్లు రాయటం జరిగిందట. ఎంత? 6,000. సో డిఫరెన్స్ ఎక్సెస్ 6,000 అమౌంట్ అనేది ఎక్సెస్ ఉన్నది. సో మన ఎక్సెస్ అన్నప్పుడు నగదు పుస్తకం నిల్వ అనేది పెరిగితే వాస్తవానికి పాజిటివ్ బ్యాలెన్స్ అయితే తగ్గించాలి. ఇది నెగిటివ్ బ్యాలెన్స్ కాబట్టి ఇది ఏం చేయాలి? పెంచాలి. ఎంత? 6,000 రూపీస్ను చెక్ రిసీవ్డ్ ఎంటర్ ప్రైస్ క్యాష్. నెక్స్ట్ చెక్ ఇష్యూడ్ బట్ డిజానర్డ్. చెక్ జారీ చేయడింది డిజానర్డ్ అయింది ఆన్ ద టెక్నికల్ గ్రౌండ్స్ ప్రకారం. జారీ చేయటం, చెక్ జారీ చేసినప్పుడు నగదు పుస్తకంలో క్యాష్ బుక్లో క్రెడిట్ వైపు నమోదు చేస్తాము. మరి క్రెడిట్ నమోదు చేసినప్పుడు క్యాష్ బుక్ ఏమవుతుందంటే తగ్గితే ఏం చేయాలి? పెంచాలి. ఇక్కడ ఏం చేయాలి? నెగిటివ్ బ్యాలెన్స్ కాబట్టి ప్లస్ చేయాలి, ఇక్కడ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్ ఏం చేయాలంటే నగదు పుస్తకం తగ్గితే పాజిటివ్ బ్యాలెన్స్ ప్రకారం పెంచాలి. అదే నెగిటివ్ బ్యాలెన్స్ ప్రకారం అయితే తీసివేయవలసి ఉంటుంది. కనుక మైనస్ చేయాలి. 3,000 మైనస్ చేయాలి. ఇలా మైనస్ చేసిన తర్వాత బ్యాలెన్స్లను ఈ సంబంధిత కూడే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడి ఇక్కడ 34,000 వేసి పైన ఉన్నట్టు 80,000కు ఈ 34,000ను మరి యాడ్ చేయవలసి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత కూడితే వచ్చినటువంటి మొత్తము 1,14,000 వచ్చింది. దాంట్లో నుంచి ఈ అంశాలను కూడిన తర్వాత వచ్చిన మొత్తము 23,100. సో ఈ 23,100ను తీసివేసినట్లయితే 90,900 రూపాయలు రావడం జరిగింది. ఇది బ్యాంక్ బ్యాలెన్స్. ఇది చూసినట్లయితే బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్. యాజ్ పర్ నెక్స్ట్ ఇక్కడ అంశాలు మనం గమనించినట్లయితే బ్యాంకు ప్రొఫార్మా జనరల్గా క్యాష్ బుక్, అదేవిధంగా పాస్బుక్లో మనము ఈ యొక్క స్టేట్మెంట్లు ఈ విధంగా చేసుకొని తద్వారా మరి ఈ విధంగా ప్రొఫార్మాలో మరి మొత్తాలను యాడ్ చేసుకొని అదేవిధంగా లెచ్చేసిన అంశాలు లెచ్చేసి కింద బ్యాలెన్స్ను మిగతాది అంటే నగదు పుస్తకం ఇచ్చినటువంటి సందర్భంలో పాస్బుక్ కనుక్కోవాల్సి ఉంటుంది. పాస్బుక్ ఇచ్చినటువంటి సందర్భంలో నగదు పుస్తకం నిల్వ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ అట్ March 31, 2014. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 3,200. సో 3,200 వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ ద పేమెంట్. చెక్ జారీ చేయడం జరిగింది కానీ చెల్లింపుకు దాఖలు కాలేదు. సో చెక్కు జారీ చేసినటువంటి సందర్భంలో క్యాష్ బుక్లో క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. సో క్రెడిట్ వైపు నమోదు చేసినప్పుడు క్యాష్ బుక్ అనేది మరి క్రెడిట్ సైడ్ రాయటం వల్ల క్యాష్ బుక్ డిక్రీజ్ అయ్యి పాస్బుక్ నిల్వ అనేది పెరుగుతుంది. పాస్బుక్. సో నగదు పుస్తకం ఇది పాజిటివ్ బ్యాలెన్స్ కనుక
సో నగదు పుస్తకం తగ్గినట్లయితే ఆటోమేటిక్గా నగదు పుస్తకాన్ని ఏం చేయాలి, పెంచవలసి ఉంటుంది. సో దీన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. ఇది చెక్ ఇష్యూడ్ బట్ నాట్ రిసీవ్ బట్ నాట్ టు ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సో దీన్ని యాడ్ చేయాలి. చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ అప్ టు మార్చ్ 31, 2014 సో చెక్ డిపాజిట్ చేసినాం. చెక్ డిపాజిట్ చేయాలంటే ఫస్ట్ మనము డెబిట్ వైపు క్యాష్ బుక్లో డెబిట్ వైపున మనము ఎంత అమౌంట్ ఇది 2000. సో మనము డెబిట్ వైపు నమోదు చేసుకోవడం జరుగుతుంది. మరి డెబిట్ చేసుకున్నప్పుడు మరి ఆ సందర్భంలో క్యాష్ బుక్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో ఇంక్రీజ్ అయినటువంటి సందర్భంలో ఇది పాజిటివ్ బ్యాలెన్స్ కాబట్టి పాజిటివ్ బ్యాలెన్స్ ప్రకారము ఫేవరబుల్ బ్యాలెన్స్ ప్రకారము ఇంక్రీజ్ అయితే దాన్ని డిక్రీజ్ చేయవలసి ఉంటుంది కాబట్టి దాన్ని మైనస్ చేయాలి, లెస్ చేయాలి. చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్ 150 రూపీస్. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ అయినాయట. సో బ్యాంకులో ఈ అంశాలు మరి డెబిట్ వైపు రాయడం జరుగుతుంది. ఆ సందర్భంలో పాస్బుక్ నిల్వ తగ్గి క్యాష్ బుక్ నిల్వ పెరుగుతుంది కాబట్టి పెరిగితే క్యాష్ బుక్ నిల్వ పెరిగితే ఏం చేయాలి, దానిని తగ్గించవలసి ఉంటుంది. సో 150 రూపీస్ లెస్ చేయాలి. ఈ విధంగా కూడిన తర్వాత కూడిన అంశాలలో నుంచి ఇక్కడ మనము 1,800 మనం చేసినట్లయితే 5,000 అనేది రౌండ్ ఫిగర్. సో ఈ 5,000లో నుంచి ఈ యొక్క 2,800 మనకు ఇక్కడ అమౌంట్ ఏదైతుందో 2,150 రూపీస్ దీన్ని లెస్ చేసినట్లయితే మనకు 2,850 రూపీస్ అనేది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేది మనకు నిల్వ అనేది వస్తుంది. నెక్స్ట్ on March 31st, 2014, cash book showed the balance 3,700 as cash at bank, but the bank passbook made up the same date showed that check for 700, 300 and 180 respectively are not presented for payment. Also check amounting 1,200 deposited in the account had not been credited. Prepare the bank reconciliation statement. ఫస్ట్ మనకు బ్యాలెన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్ క్యాష్ యొక్క ఫేవరబుల్ బ్యాలెన్స్ 3,700 అండ్ అనదర్ నెక్స్ట్ 3 చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఏదైతుందో 1,180 రూపీస్. ఎట్లా అంటే 700 రూపీస్ అండ్ 300,000 అండ్ 1,180 రూపీస్. సో ఇష్యూ అయినాయి. 3 చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ అంటే చెక్కు జారీ అనేది అంటే నగదు పుస్తకంలో క్యాష్ బుక్లో క్రెడిట్ వైపున జారీ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల నగదు పుస్తకం నిల్వ ఏమవుతుందంటే తగ్గుతుంది. తగ్గితే ఏం చేయాలి, పెంచవాలి, యాడ్ చేయవలసి ఎంత 1,180 రూపీస్ యాడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మరి నెక్స్ట్ చెక్ అమౌంటింగ్ 1,200 రూపీస్ డిపాజిటెడ్ ఇన్ టు ద అకౌంట్ అన్నాడు. అంటే చెక్ వచ్చినప్పుడు క్యాష్ బుక్లో డెబిట్ వైపున నమోదు చేసుకోవడం జరుగుతుంది. బట్ కానీ అక్కడ ఏమైందంటే యాడ్ నాట్ బీన్ క్రెడిటెడ్ అన్నాడు కాబట్టి ఇక్కడ నగదు పుస్తక నిల్వ పెరిగితే ఏం చేయాలి, తగ్గించాలి. కనుక 1,200 రూపీస్ అనేది మనం ఏం చేయడం జరిగింది, లెస్ చేయడం జరిగింది. సో లెస్ చేసిన తర్వాత ఈ అంశాలు మరి ఏవైతే యాడ్ చేయవలసినటువంటి అంశాలు అదేవిధంగా కూడితే వచ్చినటువంటి మొత్తము 4,880. ఆ 4,880లో నుంచి 1,200 మనకు ఇక్కడ తీసివేసినట్లయితే మనకు 3,680 రూపీస్ అనేది మనకు బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేది మనకు రావటం అనేది జరుగుతుంది. ఇది నెక్స్ట్ ద క్యాష్ బుక్ షోస్ ద బ్యాంక్ బ్యాలెన్స్ 7,800 and comparing the cash book with the passbook the following discrepancies were noted. చెక్స్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. చెక్ డిపాజిట్ అయింది, సో క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది కనుక
క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయితే దాన్ని డిక్రీజ్ చేయవలసి ఉంటుంది. 3000 అనేది మనకి ఇక్కడ మేనేజ్ చేయాలి. అదేవిధంగా చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్, చెక్ జారైంది, నగదు పుస్తకం అనేది తగ్గింది, తగ్గితే ఏం చేయాలి, పెంచాలి. సో దీన్ని ప్లేస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ద బ్యాంక్ వాళ్ళు మన తరపున ఇన్సూరెన్స్ చెల్లించడం జరిగింది. దీనివల్ల బ్యాంకు నిల్వ తగ్గుతుంది. బ్యాంకు నిల్వ తగ్గి క్యాష్ బుక్ నిల్వ పెరుగుతుంది. పెరిగితే ఏం చేయాలంటే తగ్గించాలి, దీన్ని మైనస్ చేయవలసి ఉంటుంది 2000. నెక్స్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్ అన్నప్పుడు దీని ప్రకారం పాస్బుక్ నిల్వ పెరుగుతుంది, మరి క్యాష్ బుక్ తగ్గుతుంది. కాబట్టి తగ్గితే ఏం చేయాలి, ప్లేస్ చేయాలి, దీన్ని యాడ్ చేయవలసి ఉంటుంది 4000. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ 100 అనేది మనము ఈ 100 రూపీస్ను మనం ఏం చేయాలంటే పాస్బుక్ నిల్వ తగ్గితే క్యాష్ బుక్ నిల్వ పెరుగుతుంది. కాబట్టి పెరిగితే ఏం చేయాలంటే దీన్ని తగ్గించాలి, మైనస్ చేయవలసి ఉంటుంది. డైరెక్ట్ డిపాజిట్ బై ద కస్టమర్, ఇది 4000. ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి మొత్తము మరి 4000 కాబట్టి దీనివల్ల బ్యాంకు నిల్వ అనేది క్రెడిట్ అనేది బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది, పాస్బుక్ నిల్వ తగ్గుద్ది. కాబట్టి తగ్గితే ఏం చేయాలి, పెంచాలి, దీన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. చేయగా దీన్ని చేసిన సందర్భంలో ఇది 13,700. ఇది దీంట్లో నుంచి ఈ మొత్తాలను ఏదైతే ఉందో 3000, 2100 రూపీస్ ఈ మొత్తాన్ని తీసేస్తే 8600 రూపీస్ అనేది బ్యాలెన్స్ యాజ్ పర్ ద పాస్బుక్ అనేది మనకు రావటం అనేది జరుగుతుంది.